హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో డాకర్ గురించి చెప్పబోతున్నాను. డాకర్లో ఏముంటాయి, అసలు డాకర్ కంటెంట్స్ ఏంటి, డాకర్ కాంపోనెంట్స్ ఏమిటి అంటే కంటైనరైజేషన్ వర్సెస్ వర్చువలైజేషన్. కంటైనరైజేషన్ అంటే ఏంటి, అది వర్చువలైజేషన్ ఎలా అవుతుంది అని, డాకర్ అంటే ఏంటి, అలాగే డాకర్కి వర్చువల్ మిషన్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, డాకర్ రోల్స్ ఏంటి డెవాప్స్లో, డాకర్ ఇంజన్ అంటే ఏంటి, డాకర్ ఇమేజెస్ ఏంటి, కంటైనర్స్ ఏంటి, రిజిస్టరీస్ అంటే ఏంటి, డాకర్ వర్కింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఈ బిల్డింగ్ డాకర్ ఇమేజెస్ గురించి నేను ఇంట్రొడక్షన్ లాగా ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. మీరు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే వర్చువలైజేషన్లో అంటే విఎమ్స్తో ఒక యాప్ని డెవలప్ చేయాలంటే అక్కడ మనకు హోస్ట్ ఓఎస్ కావాలి, దానిపైన హైపర్వైజర్ ఉంటుంది. దాని తర్వాత మనం గెస్ట్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసి అప్లికేషన్కి రిలేటెడ్ బైనరీస్ని లైబ్రరీస్ని మనం అసైన్ చేసి అప్లికేషన్ రన్ చేస్తాము. అలాగే డాకర్లో హోస్ట్ ఓఎస్ మీదనే మనం డాకర్ ఇంజన్ని ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా మన అప్లికేషన్ దానికి సంబంధించిన బైనరీస్ని లైబ్రరీస్ని మనం అసైన్ చేసి కంటైనర్ని రన్ చేయొచ్చు, అంటే అప్లికేషన్ రన్ చేయొచ్చు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం అప్లికేషన్ని ఫాస్ట్గా రన్ చేయడానికి, అలాగే తక్కువ రిసోర్సెస్ని ఆ అప్లికేషన్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ గెస్ట్ ఓఎస్ లేదు కాబట్టి. ఇప్పుడు డాకర్ అంటే ఏంటో చూద్దాము. డాకర్ అంటే అది ఒక కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ అని చెప్తారు. ఇది కూడా డిప్లాయ్మెంట్ టూలే డెవాప్స్లో. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్, దాని డిపెండెన్సీస్ అంటే లైబ్రరీసు బైనరీస్, వీటన్నిటిని ఫామ్ చేసి రన్ చేసేదాన్నే కంటైనర్ అంటారు. ఈ అప్లికేషన్ని రన్ చేస్తామో దానిని కంటైనర్ అంటాము. ఈ కంటైనర్స్ని మనం ఏ ఎన్విరాన్మెంట్లోనైనా మనం అసైన్ చేయవచ్చు. ఎలా అంటే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, ఏ ఎన్విరాన్మెంట్లోనైనా అప్లికేషన్ని రన్ చేయొచ్చు కంటైనర్స్ని యూజ్ చేసి. ఇప్పుడు మనం రిసోర్సెస్ని మెమరీని, ప్రాసెసర్ని, స్టోరేజ్ని, నెట్వర్క్ని, ఇలాంటి రిసోర్సెస్ని వర్చువల్ మిషన్స్ ఎలా యూజ్ చేస్తాయో చూద్దాము. అదే మనకు వర్చువల్ మిషన్స్లో మనం 16 GB ఉండేటటువంటి ఒక డిస్క్ని ప్రొవైడ్ చేసినట్లయితే ఒక విఎమ్ 4 GBని మాత్రమే యూజ్ చేసుకున్నట్లయితే, ఒక విఎంకి 6 GBని అసైన్ చేసినట్లయితే ఆ విఎం 4 GB మాత్రమే యూటిలైజ్ చేసుకొని 2 GB యూజ్ చేయకపోతే అక్కడ ఉండేటటువంటి 2 GB వేస్ట్ అవుతుంది. అలాగే ఇంకొక విఎంకి 4 GB అసైన్ చేసి ఆ విఎం సెకండ్ విఎం 3 GB మాత్రమే యూజ్ చేసుకొని 1 GBని యూజ్ చేసుకోకపోతే ఆ 1 GB ఇక్కడ వేస్ట్ అవుతుంది. అలాగే థర్డ్ విఎంకి 6 GBని అసైన్ చేసి 2 GB మాత్రమే యూటిలైజ్ చేసుకొని 4 GB యూటిలైజ్ చేసుకోకపోతే ఆ 4 GB ఇక్కడ వేస్ట్ అవుతుంది. మనం ఇప్పుడు డాకర్లో చూసినట్లయితే సేమ్ 16 GB ఉండేటటువంటి ఒక డిస్క్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ కోసం 4 GBని అలాట్ చేసినప్పుడు ఆ 4 GBని ఆ అప్లికేషన్ను తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది. అలాగే సెకండ్ అప్లికేషన్కి మనం ఒక 4 GB 5 GBని అసైన్ చేసినప్పుడు ఆ సెకండ్ అప్లికేషన్కి 3 GBయే సరిపోయినప్పుడు ఆ 1 GB ఇక్కడ డాకర్లో అయితే వేస్ట్ అవ్వదు. ఆ 1 GBని మనం ఇంకొక అప్లికేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ అప్లికేషన్ కోసం ఒక 10 GB డిస్క్ని ప్రొవైడ్ చేసినప్పుడు, ఏదైనా మెమరీని కానీ ప్రొవైడ్ చేసినప్పుడు అది 2 GBని యూటిలైజ్ చేసుకుంటే మనకు మిగతా 8 GB
యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఆ 8 జీబీని మనం ఇంకొక అప్లికేషన్ డాకర్ అప్లికేషన్ కోసం యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ వీలుంటుంది. ఇది విఎంలో వేస్ట్ అవుతుంది. అదే డాకర్కి విఎంకి ఉన్న డిఫరెన్స్ మీరు ఈ డయాగ్రామ్స్లో చూడొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ వర్చువల్ మిషన్స్, ఇన్ కేస్ ఆఫ్ డాకర్ అని 2 డయాగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 డయాగ్రామ్స్లో హోస్ట్ ఓఎస్ కర్నల్ మీద గెస్ట్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసి తర్వాత అప్లికేషన్ని, ఆ అప్లికేషన్ రిలేటెడ్ బైనరీస్ని, లైబ్రరీస్ని అండ్ అదర్ రిసోర్సెస్ని ఆ అప్లికేషన్ రన్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. అదే మీరు డాకర్లో అయితే హోస్ట్ ఓఎస్ మీదనే అప్లికేషన్ దానితోటే వచ్చేటటువంటి బైనరీస్ని, లైబ్రరీస్ని యూజ్ చేయడం. ఈ డయాగ్రామ్లో కంటైనర్ ఎలా రన్ అవుతుందో చూపించినాము. విఎంలో ఏమవుతుందంటే ఎక్కువ గెస్ట్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల దానికి వెయిట్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, ఎక్కువ సిపియు యూటిలైజేషన్ కావాల్సి వస్తుంది, మెమరీ ఎక్కువ కావాల్సి వస్తుంది, స్టోరేజ్ స్పేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది, నెట్వర్క్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది సిస్టమ్ అప్లికేషన్ని రన్ చేయడానికి కూడా స్లో అయిపోతుంది. అదే మీరు డాకర్లో అయితే గెస్ట్ ఓఎస్ ఉండదు కాబట్టి మల్టిపుల్ ఓఎస్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు యాప్ కోసం. అందుకని దీనిని లైట్ వెయిట్ కంటైనర్ అంటారు. అలాగే పెర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వర్చువల్ మిషన్ని ఇంటగ్రేట్ చేసేటప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే ఈజీగా స్కేలబుల్ చేయలేము వర్చువల్ మిషన్స్ని. అదే డాకర్లో అయితే యాప్ రన్ అవ్వడం చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా చీప్గా అవుతుంది, ఈజీగా స్కేలబుల్ అవుతుంది. అంటే మనం నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీద రన్ చేయగలము. డాకర్కి డాకర్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటంటే అసలు డాకర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే డాకర్ అంటే సింపుల్గా డాకర్లో 3 కంపోనెంట్స్ ఉంటాయి. అవి డాకర్ క్లయింట్, డాకర్ హోస్ట్, డాకర్ రిపాజిటరీ అని చెప్పుకోవచ్చు. ఈ డాకర్ హోస్ట్ అనేదాన్ని మన డాకర్ ఇంజన్ అంటే డాకర్ క్లయింట్, డాకర్ హోస్ట్ని కలిపి డాకర్ ఇంజన్ అంటారు. ఈ డాకర్ క్లయింట్లో ఏం చేస్తామో, డాకర్ హోస్ట్లో ఏం చేస్తామో, డాకర్ రిపాజిటరీలో ఏం చేస్తామో. డాకర్ హోస్ట్ కంపోనెంట్స్ ఏంటంటే డాకర్ హోస్ట్లో ఫస్ట్ డాకర్ క్లయింట్ చూద్దాము. డాకర్ క్లయింట్లో ఈ ఇమేజ్లో మీరు చూస్తున్నారు డాకర్ బిల్డ్, డాకర్ పుల్, డాకర్ రన్ అని. అవి ఏంటంటే డాకర్ రిలేటెడ్ కమాండ్స్. అవి ఆ డాకర్ రిలేటెడ్ కమాండ్స్ని యూజరు ఒక డాకర్తో వర్క్ చేయాలంటే డాకర్ క్లయింట్లో మాత్రమే వర్క్ చేస్తాడు. డాకర్ హోస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడు యూజరు. డాకర్ హోస్ట్ ఏం చేస్తుందంటే డాకర్ హోస్ట్లో 5 కంపోనెంట్స్ ఉంటాయి. డాకర్ డీమాన్ ఉంటుంది, అంటే డాకర్ సర్వీస్, దీనిని డాకర్ డి అంటారు, డాకర్డ్ అని. అలాగే కంటైనర్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. డాకర్ రిజిస్ట్రీ ఎందుకంటే అది క్లౌడ్లో అంటే ఇంటర్నెట్ ద్వారా వర్క్ అవుతుంది. మనము మన ఇమేజెస్ని స్టోరేజ్ చేసుకోవడానికి డాకర్ రిజిస్ట్రీని యూజ్ చేస్తాము. బై డిఫాల్ట్గా డాకర్ హబ్ అనేది డాకర్ రిజిస్టరీ. ఇంకా క్లయింట్లోకి వచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి డాకర్ కమాండ్స్ అన్నీ డాకర్ హోస్ట్, డాకర్ డీమాన్ ద్వారా తీసుకొని డాకర్ హోస్ట్లో మనం ఇచ్చేటటువంటి ఏ కమాండ్ అయితే వర్క్ చేయాలో ఆ కమాండ్కి రిలేటెడ్ వర్క్లు అంతా చేసి అవి ఇమేజెస్ని క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేసిన ఇటువంటి ఇమేజెస్ని మనం కమాండ్ ద్వారా రన్ చేసినట్లయితే దానినే కంటైనర్ అంటారు. మీరు ఈ డయాగ్రామ్లో చూడొచ్చు డాకర్ క్లయింట్లో కమాండ్స్ ఇస్తున్నాము. డాకర్ డీమాన్ తీసుకుంటుంది. డాకర్ డీమాన్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్ అవుతుంది.
అలాగే ఆ ఇమేజ్ని డాకర్ రిజిస్ట్రీ కీలో స్టోర్ చేసుకుంటే మన ఇమేజ్ మన ప్రైవేట్ రిజిస్ట్రీ అయినా ఉండొచ్చు అది, లేకపోతే డాకర్ హబ్లో పబ్లిక్ రిజిస్ట్రీ అయినా ఉండొచ్చు. ఈ రెండిటిలో దేనిలో అయినా మనం సెక్యూరిటీ కోసం మన ప్రైవేట్ రిజిస్ట్రీని క్రియేట్ చేసుకుంటాము. నేను ప్రైవేట్ రిజిస్ట్రీని ఎలా క్రియేట్ చేయాలో కూడా నా వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ని స్టోర్ చేసుకోవడానికి రిజిస్ట్రీని యూజ్ చేస్తాము. ఆ స్టోర్ చేసుకున్న ఇమేజ్ని మనం ఎప్పుడైనా ఆ రిజిస్ట్రీ నుంచి మన డాకర్ సిస్టమ్కి పుల్ చేసుకొని మళ్ళీ ఆ ఇమేజ్ని రన్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ డాకర్ సిస్టమ్స్కి అక్కడ సేవ్ చేసినటువంటి ఇమేజెస్ని మనం పుల్ చేసుకొని మనం ఎన్నిసార్లు అయినా ఎన్ని సిస్టమ్స్లోనైనా రన్ చేసుకోగలము. మీరు ఇక్కడ చూస్తున్నారు డాకర్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది. డాకర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది డెవలపర్స్ కోసం, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కోసం ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్. దీనితో మనం అప్లికేషన్ని బిల్డ్ చేసి రన్ చేసి అలాగే అప్లికేషన్ని షేర్ చేసుకోగలము కంటైనర్స్తో. ఆ కంటైనర్స్ మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయడాన్ని కంటైనరైజేషన్ అని పిలుస్తాము. అలాగే కంటైనరైజేషన్ ఏ కాన్సెప్ట్ని ఇంక్రీజ్ చేస్తుందంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎలాంటి కాంప్లెక్స్ అప్లికేషన్స్నైనా మనం కంటైనరైజేషన్ చేయగలము. అలాగే లైట్ వెయిట్, ఆల్రెడీ నేను చెప్పినాను, ఇది ఓఎస్ మీదనే, హోస్ట్ ఓఎస్ మీదనే రన్ అవుతుంది, అంటే కర్నల్ మీదనే రన్ అవుతుంది. ఇక్కడ మనం ఎటువంటి గెస్ట్ ఓఎస్ని అంటే అదర్ టైప్ ఆఫ్ అప్లికేషన్ రిలేటెడ్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయము డాకర్లో. అలాగే చాలా ఎఫిషియంట్గా వర్క్ అవుతుంది. మనం వర్చువల్ మిషన్స్తో కంపేర్ చేసినట్లయితే ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అలాగే పోర్టబుల్, దీనినే మైక్రో సర్వీస్ అని కూడా అంటారు. ఇది చాలా పోర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే తక్కువ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి కాబట్టి బిల్డ్ చేయడం, లోకల్గా బిల్డ్ చేసుకొని దాన్ని క్లౌడ్లో సేవ్ చేసి పెట్టుకుంటాము. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్ చేసుకొని రన్ చేస్తాము. అందుకని ఇది పోర్టబుల్. దీనిని లూజ్లీ కపుల్డ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఇమేజ్ని బిల్డ్ చేసి మనం అప్లికేషన్ని రన్ చేస్తాం కాబట్టి ఇక్కడ దేనికది ఐసోలేట్ చేయబడి ఉంటుంది. అలాగే స్కేలబుల్, నెంబర్ ఆఫ్ కంటైనర్ రిప్లికాస్ అంటే కాపీస్ని డేటా సెంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయగలము. ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు డాకర్లో మాత్రమే వీలవుతుంది. అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుంది డాకర్లో. ఇంకా ఇమేజెస్ అండ్ కంటైనర్స్ ఆల్రెడీ చెప్పినాను. కంటైనర్స్ అండ్ వర్చువల్ మిషన్స్ వాటి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పినాను. ఇంకపోతే ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు యూనిక్ కర్నల్ అనేటటువంటి ఒక కొత్త ఓఎస్ రాబోతుంది. దానిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాయి కంపెనీలు ఇన్స్టెడ్ ఆఫ్ లైనెక్స్. ఈ యూనిక్ కర్నల్ వచ్చేసి ఎక్కువగా మనకు డాకర్ కుబర్నెటిస్ మీదనే రన్ చేయబోతున్నారట. దానికోసం ఎందుకంటే అది లైనెక్స్తో కంపేర్ చేస్తే 1000 times ఫాస్ట్గా ఉంటుంది. మనకు డాకర్ కంపల్సరీ కుబర్నెటిస్కి. అందుకని డాకర్ కుబర్నెటిస్ నేర్చుకోవడం ఇప్పటి నుంచి ట్రై చేయండి. యూనిక్ కర్నల్ గురించి కూడా అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత నేను వీడియోస్ చేస్తాను. అలాగే మన నెక్స్ట్ వీడియోలో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ series of Docker videos and share these videos. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకేదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.